జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అని చెప్పి పిడుపులపాయ నుంచి వస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? బ్రహ్మాండంగా అది అదిరిపోద్ది. ఇప్పుడు 4ంటికి టీవీ చూడు, మళ్ళీ రికార్డ్ అయిపోద్ది, మళ్ళీ తిరగలేదు దానికి. అదే మళ్ళీ దాని గురించి మటుకు తిరగలేదు. ఇప్పుడు దానికి మటుకు తిరగలేదు ఆయన. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఆయన దగ్గర 4 పథకాలు ఉండే చేతిలో. ఇప్పుడు అది ఏం వదులుతుడా అని జనము అట్లా అలాగ చూస్తున్నారు. ఆ పథకం అనేది ఏం వస్తుందా బయటికి అనేది మేనిఫెస్టోలో ఏమొస్తుందా ఆయన చెప్పి ఆయన వస్తుంది. నువ్వేమి ఇచ్చావు? 3 మాటలు ముఖ్య 40 ఏళ్ళు 42 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఏం ప్రజలకు ఏం చేసావు? నువ్వు అన్ని అబద్ధాలు మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రామారావు మీ మామని ఎన్నుపోటు పొడిచి నువ్వు పదవి ఎక్కినవు. నువ్వేమైనా పార్టీ పెట్టినవు? అసలు నువ్వు ఏడ ఉండవు అసలు పార్టీలో నువ్వు కాంగ్రెస్లో ఉండవు. మరి ప్రజాగలం అని చెప్పి ఆయన కూడా వస్తున్నాడుగా 3 పార్టీలతో. నువ్వు ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్ గేరు. ఇప్పుడు సీట్లు అంటే మొన్నటన్ని రాకపోయినా సీఎం మటుకు జగనే. తిరిగేది కావాలని మళ్ళీ వచ్చి నువ్వు నేనేమి చెప్పినా మళ్ళీ 6వ నెలలో 5వ తారీఖు రా నువ్వు వీడికి, అప్పుడు చెబుతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నాడు. వాటిలో కొన్ని సందర్భాల్లో మాట్లాడితే ఏమన్నాడంటే టీడీపీ ఓటేస్తేనే భర్తలకు అన్నం పెడుతున్నాడు. అది కడుపుకి అన్నం తిన్నాడు ఎవడు, అది కరెక్ట్ కాదు, తప్పు మాట అది. ఇప్పుడు నేను మత్తు పదార్థం నేను నిషేధం చేస్తానంటే అది నమ్ముతురు. అది నేను మత్తు పదార్థాన్ని నేను మంచిదాన్ని చేస్తానంటే ప్రజలకు ఎట్టుంటుంది? అది ప్రజలకి ఎట్టుంటుంది? వీడియో ఎట్టి చదువుతున్నాడు ఇంకా తాగి రోత పట్టిపోవాలని ప్రజలు అనుకుంటారు. ఆడవాళ్ళకి కూడా గాలద్ది ఈ మాట అంటుంటారు. ఇప్పుడు మీరు గతంలో సిద్ధం సభలు చూశారు, ప్రజాకాలం సభలు చూశారు. ఎలా ఎవరికి ఏది బాగుందంటారు? సిద్ధం సభలే బాగుంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను సిద్ధం, మీరు సిద్ధం అని అడుగుతున్నారు. మీరు మరి సిద్ధంగా ఉన్నారు? తిరిగేలేదు, సిద్ధమే. ఆయన నమ్మించి ఉంటాం. మాకు ఆయన కూడా మేము ఇచ్చిన మాకు అందిని కొన్ని పథకాలు అనేది మాకు అందిని. నువ్వేమి ఇచ్చినవు మాకు? నువ్వేమైనా ఇచ్చినవా? పిల్లలకు చదువుకున్న వాళ్ళకి కానీ ఎవరికన్నా సరే ఏమన్నా ఇచ్చినవా? ఇప్పుడు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తాను నువ్వు ₹1 ఇచ్చావా? ₹1 ఇలా. రైతును రుణమాఫీ నువ్వు ఒకసారి 10,000 వేసినావు, మొత్తం సున్నా చుట్టు నువ్వు. ఈ రకంగా నువ్వు పెట్టి నువ్వు ముందు ఏదైనా పథకాలు పెట్టి ఏదైనా ప్రజలకి నువ్వు ఇస్తే నీ మాట నమ్ముతురు. అంతేగాని ఇప్పుడు నీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. అది పోయినాయి ఆ రోజులు పోయినాయి. రాజకీయం కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు రాజకీయం కూడా ఓటింగ్ కూడా అంత ఆలోచించుకొని వేసేవాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు మరి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదంటున్నారంటే నువ్వు అట్టాటివన్నీ వ్యతిరేకం ప్రతిపక్షాలు ఎన్నో కొన్ని అంటారయ్యా. అవన్నీ పట్టించుకుంటేట అవన్నీ పట్టించుకోడు ఆయన. ఇప్పుడు నిన్న ఆడ డ్రగ్స్ దిగింది వైజాగ్లో, జగన్ చేయించాడు అని అంటున్నాడు. అది పట్టించుకుంటాడా? అదేమంటుండ సభలో నువ్వు ముగ్గురు ఏకమయ్యి మంగళగిరి చిలకలూరుపేట సభ పెట్టినప్పుడు మీ చరిత్ర మొత్తం అంతా బయటపడుతుంది. ముగ్గురు ఏకమయ్యి సభ పెట్టినప్పుడే ఆ కేంద్రం నుంచి మోడీ గారు వచ్చి చేసినప్పుడే నువ్వేమాత్రం సభ పెట్టి దాన్ని చేసావో నీ చరిత్ర అంతా బయటపడుతుంది. ఇప్పుడు దెందులూరు సభ చూశారు, రాప్తాడు చూశారు, అలాగే ఇప్పుడు ఇటువంటి అద్దంకిలు అన్ని సభలు చూశారు. జగన్ గారి సభలు ఎలా ఉన్నాయి, ప్రజాకాలం ఎలా ఉందంటారు? సభలన్నీ బాగానే ఉన్నాయి. ప్రజలలో పొందనుంది. జగన్ గారు పోవాలా, జగన్ మీటింగ్ పెడితే ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన ఏం చెబుతాడో వినాలా అనేది ప్రజల్లో సొందనుంది. వెళ్ళాలి, గ్యారంటీ. తిరుగుడు చంద్రబాబు నాయుడు మరి వాడి మాట ఎవరు నమ్మరయ్యా? అసలు ఎవడు నమ్మడు. వాడు ఎందుకు పొత్తు పెట్టుకోడు? కేంద్రంలో పొత్తు ఎందుకు పెట్టుకోడు? పోయి 2014 పొత్తు పెట్టుకొని మొత్తం విడిపోయినరా. ఇప్పుడు ఎందుకు పెట్టుకోడు? మరి జగన్ గారు లాంటి ఇప్పుడు దుష్ట శక్తిని పడేయాలంటే, రాష్ట్రంలో విడగొట్టాలంటే కూటమి అవసరం అంటున్నాడు. అవసరమైనా సరే వాళ్ళు ఎడగొట్టలేరు. వాళ్ళు కూడా కాదు. నేను చెబుతున్నా, సీట్లు తగ్గినా సరే గవర్నమెంట్ మటు కావాలి. సీట్లు మొన్న 151 సీటు వచ్చింది. అన్ని సీట్లు తగ్గినా కానీ గవర్నమెంట్ మటుకు అతంది. గ్యారెంటీ తిరుగుడో లేదు. బ్రహ్మాండంగా పోయి చూడు. నేను ఇప్పుడు పోతాను, టైం 12 గంటలకు. ఇప్పుడు వెళ్ళి ఉంటాడు ఆడికి, అడుగులు వెళ్ళి ఉంటాడు. 10:50కి కదులుతాడు, వెళ్ళిపోయి ఉంటాడు. టీవీ పెడతా, అప్పుడు నువ్వే చూడు, నీకెలా కనపడద్దు. నేను అంటాం కాదు, నువ్వు చూసి నువ్వు చెప్పు రేపు వచ్చి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రజాకాల యాత్ర స్టార్ట్ అవుతుంది. ఎలా చూస్తారు ఈ పరిణామం? ఎలా ఉండబోతుంటారు రాబోయే రోజులు? ఎలా కార్యాచరణ ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు 4 సిద్ధం సభలు జరిగినాయి. 5వది బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి ఈడుపులపాయ నుంచి ఇచ్చేపురం దాకా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఆయన నినాదం ఫస్ట్ నుంచి ఒకటే, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, నాకు నా ప్రజలే అండా అని ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నాడు అదే ఆయన నినాదంతో ముందుకు వెళ్తున్నాడు. 4 సిద్ధం సభల్లో కూడా ఒకదానికి మించి ఒకటి జనం తండోపతండాలుగా వచ్చి జగన్ ప్రభుత్వం బాగుంది అని చెప్పి జనాలు వచ్చి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్తారు. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల మంచి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? నెంబర్ 1 ఉంటుంది. అంటే ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారంటారు ప్రజల్లో? ప్రజలకి ఆయన 5 సంవత్సరాలు చెప్పిన పథకాలు కానీ, ఆయన చేసిన పనులు కానీ, ఆయన నెరవేర్చే పనులు కానీ అన్నీ చెప్తా బయలుదేరుతాం. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగలం అని ఒక యాత్ర చేస్తున్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మీద వస్తుంది. అలాగే వస్తే ఏమైంది? ఇప్పుడు ఒక అడవికి ఎన్ని జంతువులు ఉంటాయి? అడవిలో 1,00,000 జంతువులు ఉంటాయి. కుందేలు కానించి, ఉడతల కానించి అన్నీ. మరి అడవికి రాజారు ఒక సింహంలో పోల్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి. అంతే. ఉండేవా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా నథింగ్, మాట్లాడి పర్లేదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ఎవరు అన్నారు? ఎవరు చెప్తారు? ఎవరు ప్రతిపక్ష పార్టీలు అనే సహజమే. ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటాయి, సహజమే. ఏ ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని మేలు, ఏ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది విమర్శిస్తుంది, వాళ్ళ హక్కు, వాళ్ళు అంటుంటారు. దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే మద్యం రేట్లు తగ్గిస్తాను, మంచి మంది ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? అది కరెక్టే మాట్లాడి. ఇంకా మేము వస్తే ప్రభుత్వం 100 మేము సప్లై చేయము, జగన్ మంచి మంది చేయలేదు అంటున్నారు. మేము సప్లై చేయమని చెప్పాలి కానీ మేము మంది తెస్తాం, మేము సప్లై చేస్తామంటే అదే కరెక్ట్ చెప్పు. ఇంకా తాగేళ్ళకి అవకాశం చేయట్లేదు. అంటే భార్యలు కూడా ఇప్పుడు పిలుపునివ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. మీకు మీ భర్తలో టీడీపీ ఓటేస్తే అన్నం పెట్టండి అని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు ఈ పని? అది ఎంతవరకు కరెక్ట్? అది కదండి, అది ఎంతవరకు కరెక్ట్? భర్త లేదు, భార్య ఎక్కడ చెప్పు. భర్త ఉంటేది కదా భార్య. అవసరం ఉంటే ఇల్లు మరి కూటి పెట్టుకోకపోతే వాడు కూటి పెట్టుకుంటే 2 తల్లి బయటకు పంపిస్తాడు. అప్పుడే పరిస్థితి లేదు ఆడవాళ్ళు. అంటే ఈ పరిణామాలు ఎలా చూస్తారు? ఒక పక్క జగన్ గారు వస్తున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వస్తున్నారు. ఈ రెండు ఎలా జరుగుతుంది? చెప్తున్నా నేను. ఎన్ని ఏకమైనా ఎన్ని రాదా అడవికి రాజు పులితే వీళ్ళు ఎన్నికమైనా ఏం చేయలేరు. పులే రాజు. మరి పొత్తుల్లో భాగంగా 160 సీట్లు గెలుస్తామని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. సరే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 జగన్మోహన్ వైనాట్ 170 అన్నా, వీళ్ళు ప్రతిపక్షాలన్నా దాంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా నేను ఏకీభీయను. 175 అంటే కరెక్ట్ కాదు. నాకు నేను చెబుతున్నా. కాకుంటే ప్రజల మద్దతుతో ఆడ ప్రభుత్వం ఏర్పడుతుంది గ్యారెంటీ నెంబర్ 1. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను సై అంటున్నారు. మీరు ఎటువైపు ఉండే అవకాశం ఉన్నట్టారు? సిద్ధం వైపు ఉండే అవకాశాలు ఉన్నారా, సై వైపు? సిద్ధమో జగలము ఏదైనా ఏమేమి అనుకుంటుంది. నీ ఏపీ కూడా నాయకుడు నాకుంటుంది. ఎవరు అభిప్రాయం ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటున్నారు. మీరు సంసిద్ధంగా ఉన్నారంటారు? నెంబర్ 1 సంసిద్ధమే. ఎవరితో? ఇప్పుడు చెప్పేది ఒకటి ఇల్లు. ఒక్కొక్క కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి 5 పాలనలో అర్హతను బట్టి 2 లక్షలు వచ్చిన 3 లక్షలు వచ్చిన 5 లక్షలు వచ్చిన. మరి చంద్రబాబు పరిపాలనలో 80 చేయలేదు. మరి చంద్రబాబు సిద్ధమైన ఏమంటారు? ఇది ఈ పథకాలలో అభిప్రాయం ఉంటుంది కదా. అంత యుద్ధం నువ్వు ఇవాళ 5 రూపాయలు టికెట్ ఇవి యోగా ఎవరు కనుక మరి ఆయన వచ్చినాక ఒకటి మన కుటుంబానికి 3,50,000 వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 మా మహిళ స్త్రీడికి ఇస్తా అంటున్నాడు. 2014 ఏం చెప్పాడు ఆయన? ఎన్ని హామీలు ఇచ్చాడు? రైతులకు మొత్తం రుణమాఫీ అన్నాడు. డ్వాక్రా గ్రూపులకు మొత్తం రుణమాఫీ అన్నాడు. నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం లేక 2,000 నిరుద్యోగులు పుట్టన్నాడు. ఎన్టీఆర్ సుజల పథకం 2 రూపాయలకే మినరల్ వాటర్ అన్నాడు. అక్కడి కూడా అమలు చేశాడా? మరి ఎవరు నమ్ముతారు మాటలు? ఇప్పుడు జగన్ గారు 99% మేనిఫెస్టో నేను అమలు చేశాను అంటున్నారు. మీరు గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూశారు. ఎవరిది ఎక్కువగా నమ్మకం కలిగే అవకాశాలు ఉన్నాయి అంటారు? జగన్కి ఎక్కువ నమ్మకం ఉంది. ఇలా ఎన్నిక ముందు
నవరత్నాలు 9 పథకాలు పెట్టాడు. సరే ఒకటి అమలు కాకపోయినా మొత్తం అమలు చేశాడు కదా. మరి చంద్రబాబు చెప్పిన ఏం చేశాడు? మొత్తం రైతులు రుణమాఫీ మొత్తం అన్నాడు. ఒక్కొక్క రైతుకు 3 లక్షలు 2 లక్షలు మరి లాస్ట్కి ఎంత అమలు చేశాడు? 20,000 30,000 అమలు చేసి తగ్గిపోయాడు. మరి నమ్మాలి కదా. నువ్వు ఒక మోసం చేస్తావు సార్ 2 లక్షలు, నన్ను నమ్ముతున్నా నమ్మాలి. అది పరిస్థితి.